తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? తమిళనాడులో విజయ్ గారి గెలుపు అది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మార్పు, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మార్పు. అంతేగాని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినారు ఏదో గెలిచిపోయినాడు అనేది అనాగరికం. అది అక్కడ ఆయనకున్న మామూలుగా మనకు ఇక్కడ ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే అక్కడ జయలలిత గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, వాళ్ళకున్న సినిమాకి సంబంధించిన నాలెడ్జి ఏ విధంగా పనిచేసిందో అది పనిచేసింది. అందులో ఆయన కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పెట్టాడు. ఆ మేనిఫెస్టో చేస్తాడేమని ఒక నమ్మకంతో ఓట్లు వేయడం జరిగింది. అందులో ఓటు శాతం కూడా ఎక్కువ పెరిగింది. అక్కడ ఆ ఓటు శాతం పెరగడం వల్ల కూడా అక్కడ అంటే అక్కడ ఉన్న రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే రెండింటినీ కాదని విజయ్ గారి వైపు మొగ్గు చూపారు ప్రజలంతా కూడా. విజయ్ గారి వైపు ఎందుకు మొగ్గు చూపారు అని అంటే ఆల్రెడీ ఏఐడిఎంకేని డిఎంకేని చూశారు కాబట్టి ఈ టీవీకే పార్టీని కూడా చూద్దాము, ఒకవేళ ఏమన్నా మంచి ఆలోచనలతో మంచి మాటలు చెప్తున్నాడు కదా, అదేవిధంగా పరిపాలన చేస్తాడేమనే ఉద్దేశంతో మారింది. ఆ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మనం తర్వాత ముఖ్యంగా యువత, కుల మతాలకు అతీతంగా యువత మొత్తం విజయవాడ నిలబడ్డట్టు కనబడుతుంది. ఎందుకు ప్రధానంగా యువత మొత్తం విజయవాడ నిలబడ్డారు? కేవలం సినిమాకి లేకపోతే ఇంకేదైనా పనిచేసిందా? సినిమా ఆ స్టార్ అనే కాదు కానీ ఆయన యువతకు కొన్ని హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా కొంచెం యూత్ కాబట్టి అన్నీ కూడా చేయగలడన్న ఒక నమ్మకంతో చూశారు. ఎందుకంటే ఆల్రెడీ కరుణానిధి, స్టాలిన్, లాస్ట్ జయలలిత గారు వీళ్ళందరినీ కూడా చూశారు కాబట్టి విజయ్ గారు కూడా యూత్ మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి కొత్త నాయకుడు, కొత్త రక్తం కావాలనే ఉద్దేశంతో అక్కడ గెలిపించారని నా ఉద్దేశం. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన గ్యాదర్ చేసుకుని ఫామ్ చేస్తారు ఇంకెలాగో చూసాం కాబట్టి. చివరిగా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారంటే విజయ్ గారి గెలుపు గురించి? ఆయన గెలుపునైతే యువత అందరూ కూడా కొత్త రకమైన పరిపాలన చేస్తాడేమో, తమిళనాడు రాష్ట్రానికి కూడా కొత్త రకమైన పరిపాలన వస్తుంది అనే ఉద్దేశంతో గెలిపించారని నా ఉద్దేశం. థ్యాంక్స్ అండి. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అక్కడ రెండు పార్టీలు కంటిన్యూ అవుతున్నాయి. రెండు పార్టీలు, డిఎంకే ఏడీఎంకే, రెండు. ఈ రెండు పార్టీల దగ్గర వ్యాక్యూమ్ ఒకటి వచ్చింది మూడో పార్టీ. ఆ మూడో పార్టీకి విజయ్కి అనుకూలంగా ఉంది. రెండోది ఏం చేశాడంటే ఆయన, నా ఉద్దేశం ప్రకారం, నా అభిప్రాయ ప్రకారంగా క్యాస్ట్ మీద వెళ్ళాడు ఆయన. క్రిస్టియానిటీ ఓటింగ్ మీద ఆయన వెళ్ళాడు. రెండోది ఏంటంటే యూత్ని ఆకర్షించుకున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే ఉచిత విద్యని, ఉచిత పెట్టాడు, మూడో రెండో పెట్టాడు ఆయన మేనిఫెస్టో చూసాను. వాటి మీద యూతే ఆయనకి కనెక్ట్ అయ్యారు. అది ఎంతవరకు చేస్తారు అనేది బడ్జెట్ని బట్టి అనేది ఆలోచించాల్సిన విషయం. నా నెక్స్ట్ ప్రశ్న కూడా అదే మీరే చెప్పారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓట్లు పడతారు అంటే రిజల్ట్ చూసుకుంటే అన్ని పార్టీలు, కుల మతాలకు అతీతంగా యూత్ మొత్తం ఆయనతో ట్రావెల్ అయ్యారు. అంతలా నమ్మడానికి సినిమా క్లబ్ ఒక్కటేనా ఇంకా ఏమైనా పని చేసిందంటే? ఈ రెండు పార్టీలు గత కొన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాయి. వాళ్ళని చూశారు. ఇక్కడ ఇతన్ని చూద్దామనే ఉద్దేశంతో యూత్ ఎక్కువగా, ప్లస్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుందాం, ఇచ్చిన వ్యవసాయాన్ని కూడా నెరవేరాలని కోరుకుందాం. మరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే నెక్స్ట్ టైం కూడా ఆయనకు అవకాశాలు మెండుగా ఉంటాయి. చివరిగా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలు మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారి గెలుపు గురించి ఇదే చెప్తాయి కదా, ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే వెల్ అండ్ గుడ్, అంతే తప్పించి బడ్జెట్ లేదనో లేకపోతే అవి చేయాలి ఇవి చేయాలి వెయిట్ అండ్ సీ అనుకుంటే కనుక మళ్ళీ కొంచెం ఆలోచనలో. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తమిళనాడులో విజయ్ గారి గెలుపుని ఇక్కడ ఏపీ రాజకీయాలకి లింక్ చేస్తూ ఎంకి పెళ్లి సుబ్బిసేవకు వచ్చిందని ఒక ట్వీట్ పెట్టారు ట్విట్టర్లో ఆయన. సో ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్ తర్వాత సోషల్ మీడియా మొత్తం దాన్ని అందుకున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి ఆయన ట్వీట్ గురించి మీ అభిప్రాయం అంటే? అది ఆడలేక మధ్యలో మీద పడిందంటారు చూసారా, అటువంటి ట్వీట్స్ అనమాట ఇవన్నీ. అక్కడెక్కడో విజయ్ గెలిస్తే ఇక్కడ ఏం చేస్తారు? విజయ్ గెలిచిన దానికి, వాళ్ళు చేసిన దానికి మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఉండబోదు కూడా. ఆచార వ్యవహారాల్లో వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. మనాళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెడితే పౌర్ణమికి మొదలు పెడతారు. ఆ తమిళియన్స్ కానీ, ఆ శ్రీలంక పీపుల్స్ కానీ మనం అనకూడదు కానీ వాళ్ళ కొంత రావణ కల్చర్ ఉంది. వాళ్ళు అమావాస్య రోజు మొదలుపెట్టి అమావాస్య రోజే ఎండ్ చేస్తారు. అటువంటి కార్యక్రమాలని మనకు ముడిపెట్టి అంబటి రాంబాబు ఏదో చెబుతున్నాడంటే ఇక్కడ నమ్మడానికి కూల్ అనేవాడు ఎవరు. అంటే ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పేది మీరు చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు ఆయన విజయ్ గారి గెలుపుని.
దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా విజయలాగా అని చెప్తున్నారు సోషల్ మీడియా వైసీపీ అంతా కూడా. ఇప్పుడు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయటం ఇప్పుడు ఆయన సీఎం అవుతాడనే లేదు అక్కడ. ఆయనకి 64 బ్యారికేడ్స్ ఉన్నాయి వెనకమాల. అట్లాగే ఈయన పోటీ చేయాలని చెప్పి ఆయన ఎవరు చెప్పడానికి? ఇప్పుడు ఆయన సింగిల్గా పోటీ చేసుకున్నాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన సింగిల్గా పోటీ చేయాలని చెప్పడానికి ఆయనకి సంబంధం లేదు. మొత్తం సోషల్ మీడియా మొత్తం టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ గారిని మొత్తం సోషల్ మీడియా టార్గెట్ చేసినా ఏది చేసినా అసలు వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి రైట్స్ లేవు. కానీ పవన్ గారికి అసలు సంబంధమే లేదు. ఎక్కడ ఏం జరిగినా పవన్ గారి మెడకో కాలుకో ఇలా చుట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ గారి మెడకి కాలుకి చుట్టడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. రెండోది వాళ్ళ భయం. ఓకే, ఇదే విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తే వీళ్ళని కదిలియడం అసాధ్యం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేశారు. ఇంకో 15 సంవత్సరాలు మేమే రూలింగ్లో ఉంటాము. ఈ 15 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేసి ఆయన బయటికి పంపించి వాళ్ళు పోటీ చేద్దాం అనుకుంటారు. ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అనేది అసాధ్యం. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏ విధంగా ఇది చేసినా కానీ అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. ఫైనల్గా పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే ఆయనకి సంబంధించిన విషయాల్లో కూడా ట్రోల్ చేసే వాళ్ళకి ఒక మాట అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం తప్పి చేయలేదు. వాళ్ళు తెలవక చేస్తున్నారు అంతే. తెలవక చేస్తున్నారు ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్నారు. అంతమించి వేరే ఏమీ లేదు. అది ఇక ముందు కానీ ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ట్రీట్ చేసినా కానీ అదంతా బూమరంగ్ అవుతుంది. ఏంటి తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే రిజల్ట్స్ చూస్తే ఏమర్థమైందంటే చాలా కాలం నుంచి, అంటే నాకు తెలిసి 30 నుంచి 40 సంవత్సరాల పాటు 2 పార్టీలే ఉన్నాయి. ఒకటి అమ్మానాన్న చేస్తున్నారు, లేకుంటే కరుణానిధి గారిని చేస్తున్నారు. సరే, ఇద్దరు హేమాహేమీలు వెళ్ళిపోయారు. అమ్మ వెళ్ళిపోయారు, కరుణానిధి గారు కూడా వెళ్ళిపోయారు. స్టాలిన్ వాళ్ళ అబ్బాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆయన హిందూ వ్యతిరేకంగా బాగా ఇది చేశాడు. రెండోది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించి ఏం పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా లేడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏం సరిగ్గా రాలేదు ఆయనకు. సో ఇన్వెస్ట్మెంట్ రాకపోయేసరికి అదేమిటంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంటేషన్ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే తమిళనాడు వాళ్ళు కూడా వలస ఎక్కువైపోయింది. అంటే అటు బాంబే కానీ, ఇటు బెంగళూరు కానీ, లేదా ఢిల్లీ కానీ, ఇటు వలస ఎక్కువైపోయి వలస ప్రాంతాల మీద ఆధారపడడం ఎక్కువైపోయింది. సో ఈ 2 పార్టీల అరాచకాలు ఎక్కువైపోవడం వల్ల ఏమైపోయిందంటే స్టాలిన్ గవర్నమెంట్లో మేజర్గా ఏమైందంటే అరాచకాలు ఎక్కువ కనపడ్డాయి. మేము ఎక్కువ మెయిన్గా ఎక్కడంటే మదురైలో కానీ, కోయంబత్తూరు ఏరియాలో కానివ్వండి, ఆ పెరంబూర్ అటువైపు కొన్ని ఏరియాలో మెయిన్గా స్టాలిన్ గారు ఓడిపోవడం కూడా కారణం ఏంటంటే వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఉదయం నుంచి కానీ ఆ స్టాలిన్ అనుచరుల వల్ల కానీ. సో అలా అది ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది. సో విజయ్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే తమిళ ఆత్మగౌరవం, అది మీరు అందుకే చూస్తే టీవీకే అనేది ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన తమిళ ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడారు ఆయన. సో మూడో పార్టీ రావాలి అనేది పబ్లిక్కి బాగా అర్థమైపోయింది. సో ఆ ఉద్దేశంతో విజయ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే ఇంకా వీళ్ళని చూసి బోర్ కొట్టింది. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండింది, కరుణానిధి గారు ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉండింది. ఏదో రకంగా వాళ్ళు మ్యానిపులేట్ చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. కానీ ఈ రోజుకి కూడా అక్కడ ఎక్కువ డైలీ లేబర్ ఎక్కువ ఉంటుంది. తమిళనాడు చుట్టూ ప్రాంతాల్లో మీరు వెళ్తే డైలీ లేబర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్య ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది. ఒకటి హిందూ వ్యతిరేకవాదం ఒకటి, రెండోది విజయ్ గారి చరిష్మా కూడా ఏమైందంటే దెర్ ఇస్ అ వ్యాక్యూమ్ అన్నట్టు. అంటే ఇటు డిఎంకే నుంచి కానీ అన్నా డిఎంకే నుంచి కానీ ఇంకా వేరే ఆప్షన్ కనపడలేదు నాయకులకు. అంటే ఒక చరిష్మా ఉన్న లీడర్కి వచ్చి నేను పరిపాలిస్తాను, మీకు ఈ హామీ ఇస్తున్నాను చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫేస్ కనపడలా. విజయ్ గారు వచ్చేసరికి అది ఏమైపోయిందంటే సరే ఈయన ఏదో చెప్తున్నారు, చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఒక 2-3 సినిమాలు తీశాడు ఈయన. సో నేషనలిజం గురించి కానివ్వండి, పబ్లిక్ అఫైర్స్ గురించి కానీ ఒక 2-3 మూవీస్ బాగా మంచిగా జరిగాయి. సో ఈయన కొంచెం అవగాహన ఉంది. ఈయన కొత్తగా స్టూడెంట్స్ గురించి కానీ, ఎంప్లాయ్మెంటేషన్ గురించి కానీ చెప్పడం వల్ల సరే ఈయనకు ఒక అవకాశం ఇద్దాం. ఇది కూడా ఇక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈరోజు న్యూస్లో కొంచెం మంది అక్కడ చెప్పడం స్ప్రెడ్ అవ్వడం నేనేం చూశానంటే విజయ్ని ఎంతవరకు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయనిస్తారు. ఫస్ట్ పాయింట్. నేను ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తే అది ఏమైందంటే గవర్నర్ ఏ పార్టీకైనా అవకాశం ఇస్తారు. అంటే మేము ఫామ్ చేస్తాము, మేము నిరూపించుకుంటామని చెప్పి. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇవ్వట్లా.
సో ఈయన విజయ్ గారు కూడా పొరపాటు ఏం చేసినారంటే వీళ్ళు అన్నా డిఎంకే ఉంది కాకుండా డిఎంకే కాకుండా అన్నా డిఎంకే తోటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు అప్రోచ్ అయ్యింటే కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిండే వాళ్ళు. కానీ వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి అడిగారు. ఆడనేది అంతా వాళ్ళకి 2 3 ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. సో అది ఇవ్వడం వల్ల ఏమైందంటే బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లా. వాళ్ళకు కూడా కలవనన్నాడు. కానీ అది ఏమవుతుంది అంటే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు గవర్నర్ రూల్లో తెస్తారు. చూద్దాం ఏం జరిగింది అనేది తెలీదు. బట్ ఈరోజు నేను ఇంకో న్యూస్ ఏమి విన్నానంటే డిఎంకే స్టాలిన్ బయటకు వచ్చి ఇచ్చారు. సో మేము ప్రజలు తరపున గౌరవిస్తున్నాం, విజయ్ గవర్నమెంట్ దాంట్లో మేము ఎలాంటి నా వయసు ఇప్పుడు 40+. ఓకే. సో నేను తమిళనాడు రాజకీయాలను చాలా డీప్గా చూస్తూ వస్తున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్ తమిళనాడులో బాగా చూశాను నేను. అది మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ 2 పార్టీలు కాకుండా 3వ పార్టీని ఫామ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే కెప్టెన్ విజయ్ గారు మీకు ఐడియా ఉంటారు. విజయ్ గారు కూడా అప్పుడు ఏం జరిగింది, విజయకాంత్ గారు మేము విజయ్ అనే విజయకాంత్ గారు కూడా ఏమైంది, అప్పుడు అమ్మగారితో వెళ్ళడం వల్ల వెళ్ళారు. ఆయన ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన ఒక్క సీటే వచ్చింది. రెండోసారి ఇదైనప్పుడు సీట్లు మంచిగా వచ్చాయి. మళ్ళీ ఆయన అన్ఫార్చునేట్గా ఆయన కాలం అయిపోవడం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ మార్జిన్ అన్న దగ్గరికి వెళ్ళిపోయింటే బాగుండేది. అది మేబీ హోప్ ఫర్ ద బెస్ట్. తమిళనాడు వాళ్ళు వాళ్ళకు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడైనా మార్పు వచ్చుద్ది అని, మార్పు వచ్చింది. తమిళనాడు డెవలప్ అవ్వాలి, తమిళనాడుతో పాటు మొత్తం ఇండియా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మనకు బోర్డర్ కాబట్టి ఆ ఫిషింగ్ అని శ్రీలంక నుంచి కానీ మనకి ఇంపోర్ట్స్ మేజర్గా ఇప్పుడు నీకు అండమాన్ నికోబార్ దీవులు డెవలప్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ చెన్నై కారిడార్ ఏదైతే ఉంటుందో ఆ చెన్నై కారిడార్ డెవలప్ అయ్యింది అనుకోండి, ఇంపోర్ట్స్కి మనకి ఈజీగా అయిపోతుంది. బోర్డర్లో ఉన్న ఏరియాలు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం ప్లాన్ వేసిందంటే చెన్నై నుంచి సూరత్ రోడ్డు ఒకటి కృష్ణపట్నం పోర్ట్ నుంచి బాంబే పోర్ట్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి మనకు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కొత్త గవర్నమెంట్ రావడం. సో విజయ్ గారు ఒక మంచి మార్పు వస్తుంది, మనకి ఇండియా కూడా మంచి జరుగుతుంది. అంటే ఈయన ఇచ్చే పాలసీస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ఈయన గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. మొత్తంగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఒక మాటలు చెప్పాలంటే వావ్, అంతే ఒక్క మాటలు చెప్పాలంటే సూపర్ సక్సెస్. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారి గెలుపు అంటే జగన్ గారితో పోల్చుకుంటే 100% బెటర్ అండి. కానీ ఏంటంటే తాజా పరిమాణాలు ఏంటంటే వాళ్ళు అన్న డిఎంకే ఏడిఎంకే అన్నది మళ్ళీ కలుస్తారని వాళ్ళు కలవరు. వెనకాల వెనకాల నుంచి నడిపిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. చూద్దాం అండి, సాయంత్రం వరకు ఉంది కదా. ఊహించారా విజయ్ గారి గెలుపుని మీరు ముందుగా? ఊహించలేదా? అంతలా మెజార్టీ వస్తుందని ఊహించలేదు. అక్కడ డిఎంకే అన్న డిఎంకే 2 ప్రధాన పార్టీలను కాదనుకొని విజయ్ గారి వైపు ఎందుకు ప్రజలు మొగ్గు చూపుంటారు అంటే మీ ఉద్దేశంలో? మొగ్గు చూపు అంటే అక్కడ ప్రతి సంవత్సరం అన్నది 10 ఎలక్షన్కి ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. ఈసారి కూడా చూశారు విజయ్ని. మరి హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు అమలు బట్టి కూడా ఉంటుంది. అంటే మనం ఎన్నికల రిజల్ట్ చూస్తే అన్న మనకు తెలిసిన దాని ప్రకారంగా ఎక్కువ యువత పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా విజయ్ వైపు పట్టం కట్టినట్టు తెలుస్తుంది. జెన్జీ యువత విజయ్ అన్నది కులాల మతాలతో వ్యతిరేకంగా వెళ్ళాడని అతను వెళ్ళలేదు. కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ అయ్యని ఏమి లేదండి అక్కడ. అంటే యూత్ అంతలా ఆయన నమ్మడానికి కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకేదైనా పని చేసి ఉండొచ్చా? సినిమా గ్లామర్ అనేది లేదండి. నుంచి కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి, అది కూడా ఎక్కువ. చివరిగా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే, విజయ్ గారి గెలుపు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? చూద్దాం సాయంత్రం. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారు వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు అనకుండా ఆయన అనుకున్న ఎర్జెండా ఏమనుకున్నాడో దాన్ని నెరవేరిస్తే బాగుంటుంది. సినిమా వాళ్ళు కళాకారులు చేయలేరంటే అది కరెక్ట్ కాదు. అయితే ఏంటంటే ఆయన అనుకున్న దాన్ని మనం ఆయన నెరవేరిస్తే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు మన భారతదేశంలో చూసుకుంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్, ముగ్గురికే సాధ్యమైంది. చాలా మంది పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయారు. ఇంతలా విజయ్ అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముంటారంటే మీ ఉద్దేశంలో? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ గారు ఇక్కడ వాళ్ళు ఎక్కువ రిక్వెస్ట్ చేశారు. అందులో ఇంకోటి ఏంటంటే అక్కడ స్థానికులు, తమిళనాడులో ఉన్న స్థానికులు వేరే ప్రాంతతత్వం ఉంది, అక్కడ ప్రాంతీయతత్వం ఉంది. కాబట్టి వీళ్ళే రావాలి, మేమే చేయాలనే విధంగా కమల్ హాసన్ గారు ఉన్నారు, అలాగే రజనీకాంత్ గారు ఉన్నారు, అలాగే మనకి పిల్లల పాత్ర చేస్తాడు మొన్న నిలబడ్డారు కదా ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళు బెంగళూరు వాళ్ళు. వాళ్ళంటే చేయటం ఏంటని ఎక్కువ శాతం ఈయన్ని నిలబెట్ట కారణం కూడా అదే.
సరే ఇప్పుడు ఆయన గెలిచారు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు చేస్తారనుకుంటున్నారా? చేస్తేనే బాగుంటుంది. చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు కోరుకుంటున్నాం ఏంటంటే అక్కడ ఉన్న సమస్యల మీద ఓకే సర్వమేళం కాబట్టి ఇక్కడ అన్ని మతాలు ఉండాలి. అవును, ఒక మతం మీదే పోరాడితే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక హిందూ భావజాలం చెప్తే కరెక్ట్ కాదు. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చివరిగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం, రాజకీయాలు మాట్లాడుకుంటే విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గెలుపు అయితే నిజమన్నా, కానీ ఎందుకన్నా గవర్నరు మీకు అవకాశం ఇవ్వదా అన్నమాట. అదే రాజకీయం బ్రో. ముందు ఆయన గెలుపు ఊహించారా? గెలవటం అనేది గొప్ప అసలు చెప్పాలా. ఓకే, చాలా కష్టపడ్డాను సినిమాలో కానీ రాజకీయం బాగా అంటే నేను గెలుస్తా లేదా నమ్ముకోలేదా అని చెప్పలేదు, కానీ గెలిచిండు. అంటే అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నాడీఎంకే. రెండింటినీ కాదనుకుని విజయ్ని ఎందుకు అంతలా ప్రజలు నమ్మి గెలిపించారనుకుంటున్నారు మీరు? ఒక సినిమా స్టార్ కాబట్టి గెలిపించారు, ఇంకేదైనా పని చేసిందా? ఐడియా లేదు. సరే ఇప్పుడు ఆయన గెలిచారు, చూస్తున్నాం మనం 10 సీట్ల దూరంలో ఉన్నారు, మిగతా వాళ్ళు చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారా? నమ్మకం ఉంది. మీకెందుకు అంత నమ్మకం ఆయన మీద నెరవేర్చుకుంటారని? అంటే పోయినసారి రజనీకాంత్ కూడా వచ్చే అన్న. ఓకే, కానీ అది ఫెయిల్ అయింది. ఓకే, మళ్ళీ ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు అంత విజయకాంత్, ఆయన కూడా అన్నదే, కానీ ఆయన అంత ఫెయిల్ అది కూడా. విజయ్ ఏంటంటే బాగా కొట్టుబడింది కాబట్టి చేస్తానని నమ్మకం అన్న. ఓకే, అంటే నేను ఒక 1.5 years దాకా చెన్నైలో ఉన్నాను స్టడీ కోసం పోయా. అవునులే, తమిళనాడులో ఉన్నారా మీరు? ఓకే, ఉన్నాను. మొత్తంగా విజయ్ గెలుపు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ యువత మొత్తం ఆయన వైపు మొగ్గు చూపారు. అంతలా యూత్ ఎందుకు నమ్ముంటారంటే విజయ్ని మీ ఉద్దేశంలో? మన యువత, మనలాంటి మన వయసు ఉన్న యువత. విజయ్ ఏంటంటే అన్న సినిమాలో కానీ ఇంట్లో అయినా ఫస్టే ఉంటాడు అన్న. ఓకే, అన్ని సినిమాలే కానీ ఇప్పుడు రాజకీయం ఎందుకు వచ్చిందో కానీ రాజకీయం మీద బాగా ఆయనకి ఇలా చేస్తున్నారు, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ట్రై. ఫైనల్గా ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు విజయ్ గెలుపు గురించి అంటే? విజయ్ అనేది గెలుపు నిజంగా. ఓకే, థ్యాంక్ యూ.